ఎవడో ఒకడు గంజాయి మొక్కల్ని సీక్రెట్గా సాగు చేస్తున్నాడని చెప్పని పోలీసులు వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి బొక్కలేసి ఎరగదంతున్నారు. తప్పలేదు, అలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలి. కాకపోతే నాది ఒక చిన్న వినపం ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవడైతే గంజాయి మొక్కల్ని సాగు చేస్తున్నాడని చెప్పని అరెస్ట్ చేసి బొక్కలేశారు కదా, అలాగే పొగాకుని ఎందుకు పండిస్తున్నారు, అలాగే పొగాకుని పండించడానికి ఎందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, అలాగే పొగాకుని ఎందుకు గవర్నమెంటే కొంటుంది, దానివల్ల ఏమైనా మనిషికి ఏమైనా మంచి జరుగుతుందా, దానివల్ల ఏమైనా మన శరీరానికి ఏమైనా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందా, దానివల్ల ఇన్ని పనికిమాల పదార్థాలు తయారవుతున్నాయి. సిగరెట్టు, గుట్కాలు, కైనీలు, పనికిమాల చెత్తంతా అవి తిని అవి తాగి మనిషి ఆరోగ్యాన్ని చెడిపోతున్నాడు. కిడ్నీలు దెబ్బతినిపోతున్నాయి, నోటి క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్లు, లేనిపోని పనికిమాల జబ్బులన్నీ వస్తున్నాయి. ఇంత చేస్తున్నారు కదా, మరి ఎందుకు దాన్ని పండించదని పర్మిషన్ ఇస్తున్నారు, దాన్ని ఎందుకు కొన్నారు? ఇప్పుడు పొగాకుని పండించబట్టే కదా ఈ సిగరెట్లు, గుట్కాలు, కెనీలు ఇవన్నీ తయారవుతున్నాయి. అది పండించకపోతే ఇవన్నీ తయారవు కదా, మరి ఎందుకు? అది ఏమైనా మన శరీరానికి ఏమైనా మంచి కలుగుతుందా? దానివల్లే కదా పనికిమాల చెత్త జబ్బులన్నీ వస్తున్నాయి. మరి దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? నేను మాట్లాడిన తప్పు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదైతే గంజాయి అనేది ఒక మనిషికి ఎంత ప్రమాదమో అంతకు మించి ప్రమాదం ఈ పొగాకు కూడా. దానివల్ల ఏమైనా మనిషికి ఏమైనా ఆరోగ్యంగా ఏమైనా ఉండేదానికి ఏమైనా అవకాశం కలుగుతుందా? ఎంతమంది జీవితాలు అయిపోయాయి ఈ సిగరెట్ల వల్ల, గుట్కాల వల్ల, కనీల వల్ల. ఈ పొగాకు వల్ల ఎంతమంది జీవితాలు నాశనం ఉంటాయి. నేను మాట్లాడింది రైతులకు తప్పుగా అనిపించవచ్చు, మీరు మంచిగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది దానివల్ల ఎంత ఘోరాలు జరుగుతున్నాయో.